అవునా? నాగదేవత దర్శనమిచ్చి శ్యామ నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టిందా? అవునండి, మేము కళ్ళారా చూసాం. నాగ సౌభాగ్య వ్రతాన్ని శ్యామ అంత నిష్టగా చేసింది కాబట్టే మనకి ఫలితం దక్కిందండి. శ్యామ నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో కళకళ్లాడుతూ ఉండేలా ఆ నాగదేవత దీవించిందండి. ఇంకా అఖిల్ జాతకంలో ఉన్న గండం గురించి నాకేం భయం లేదు, అస్సలు భయం లేదు. కూర్చో. మమ్మీకి ఆ భయం పోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది శ్యామ. నాకు చాలా సంతోషంగా ఉంది అఖిల్ బాబు. మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే శ్యామ. నువ్వంత నిష్టగా వ్రతం చేయడం వల్లే ఆ నాగదేవత కరుణించింది, నిన్ను దీవించింది, మమ్మీ భయాన్ని పోగొట్టింది. ఇప్పుడు నువ్వు సింగర్ అని మమ్మీకి తెలిసినా కూడా భయపడక్కర్లేదు. పైగా తన కోడలు ఇంత గొప్ప సింగర్ అని తెలిస్తే చాలా సంతోషిస్తుంది. అయితే నేనే కృష్ణ తులసి అన్న విషయం అత్తయ్య వాళ్ళకి చెప్పేద్దామా? చెప్పేద్దాం శ్యామ, ఇప్పుడే చెప్పేద్దాం. ఇక మనం అబద్ధాలు చెప్పి FM స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు. వాళ్ళని మోసం చేస్తూ ఇలా పాటలు పాడాల్సిన అవసరం లేదు. ఇంతకాలానికి ఆ కన్నయ్య నా మొర ఆలకించాడండి. నా పాటకు సంబంధించిన నిజాన్ని నా అత్త మమ్మలకు తెలిసేలా చేస్తున్నాడు. పదండి, అత్తయ్య వాళ్ళకి చెప్తాం. సరే. మా వేదవతి అక్కయ్య దయ వల్ల ఈ వ్రతం గురించి మనకు తెలిసింది. శ్యామ తన పసుపు కుంకాల్ని కాపాడుకోగలిగింది. నిజంగా మనం చాలా అదృష్టవంతులమండి. మమ్మీ, మీకో శుభవార్త చెప్పాలి. శుభవార్త ఏంటి నాన్నది? అది చెప్తే నువ్వు డాడీ చాలా సంతోషిస్తారు. ఏంటి నాన్న అంత శుభవార్త? చెప్పు శ్యామ. నేనా? ఆ, నేను కాదు, ఆ శుభవార్త మీరే చెప్పాలి. కాదు, నువ్వే చెప్పు. కాదు కాదు, ఆ శుభవార్త మీరే చెప్పాలి. ఒక్క నిమిషం. మీరు శుభవార్త చెప్పబోయే ముందు నేనొక అశుభవార్త చెప్పాలి. అశుభవార్త? అవును మావయ్య గారు. శ్యామాని నాగదేవత కరుణించిందని, అఖిల్ బాబుకి ఉన్న గండం పోయిందని మనమందరం చాలా సంతోషపడుతున్నాం కదా. అవును, మన సంతోషం ఆవిరైపోయిందత్తయ్య. ఓ ముఠా వాళ్ళు పాముల చేత బొట్లు పెట్టిస్తూ ఇలా మోసం చేస్తున్నారంట. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడండి. ఈ మధ్య భక్తి పేరుతో మరో మోసం వెలుగులోకొచ్చింది. పాముల వాళ్ళు పాములకు బొట్టు పెట్టడం ట్రైనింగ్ ఇప్పించి జనాల నమ్మకాలతో ఆడుకుంటూ జనాలని మోసం చేస్తున్నారు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఈ మోసానికి బలైపోతున్నారు. ఇలాంటి మోసాలతో మోసగాళ్లతో జాగ్రత్తగా
ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. చూసారా, ఆ నాగ సౌభాగ్యవ్రతం అనేది అంత ఫేక్. అందరితో పాటు మనం కూడా మోసపోయాం. అఖిల్ బాబు గండం పోయిందనుకొని ఆనందపడిపోయాం. ఏంటండి ఇలా జరిగింది? అఖిల్ బాబు గండం పోయిందనుకుని ఆనందపడే లోపే ఇలాంటి పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. బాధపడకు వసంత, బాధపడకు. ఎదుటి వాళ్ళ నమ్మకాలతో ఆడుకునే ఇలాంటి మోసగాళ్ళు చాలా మంది ఉంటారు మమ్మీ. వాళ్ళ గురించి మనం బాధపడకూడదు. మమ్మీ, ఇక నుంచి ఎవరు ఇలాంటివి చెప్పినా కూడా నమ్మొద్దు. నా గురించి, నా గండం గురించి అస్సలు భయపడద్దు. తాతగారు తొందరలోనే వస్తారు కదా. తాతగారు వస్తే ఈ సమస్యకి సరైన పరిష్కారం చెప్తారు. అప్పటి వరకు నువ్వు అసలు దీని గురించి ఆలోచించుకో. నిశ్చింతగా ఉండు. ఏం నిశ్చింతో ఏంటో, ఈ జన్మకి నాకు ఆ రాత ఉందో లేదో. ఏంటి అఖిల్ బాబు అలా ఉన్నారు? నాగదేవత విషయంలో అలా జరిగినందుకు బాధపడుతున్నారా? నిజంగా నాగదేవత నన్ను ఆశీర్వదించుంటే అత్తయ్య గారి భయం పోయేది కదా అని అనుకుంటున్నారు కదా? అది కాదు శ్యామ, నేను ఆలోచిస్తున్నది దాని గురించి కాదు. మరి దేని గురించి అఖిల్ బాబు? రేపు మార్నింగ్ నిన్న ఎఫ్ఎం స్టేషన్ తీసుకెళ్ళడం నాకు కుదరదు శ్యామ. యాక్చువల్గా ఈరోజు ఆడిటర్తో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అటెండ్ కాకుండా నేను ఈ ప్రోగ్రామ్ విషయం చెప్దామని వచ్చేసాను కదా. అవును, నేను పాట పాడి పంపించాలనే విషయం చెప్పడం కోసం పాపం ఆఫీస్ నుంచి వచ్చేసారు కదా. అలా మీటింగ్ మిస్ అయిపోయాను. ఆడిటర్ గారితో చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి. రేపు మార్నింగ్ 6 o'clock ఫ్లైట్కే ఆయన ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. 1 week వరకు రారు. అందుకని రేపు తెల్లవారుజామున లేచి ఆయనతో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తూ కారులో డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. సో మార్నింగ్ నిన్ను ఎఫ్ఎం స్టేషన్కి తీసుకెళ్ళడం కుదరదు. ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. పర్లేదు అఖిల్ బాబు, దాని గురించి మీరేమీ టెన్షన్ పడకండి. నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఏంటి, ఒక్కదానివే వెళ్తావా? వెళ్ళగలను అఖిల్ బాబు, నాకు రూట్ తెలుసు కదా. నా గురించి మీరేం టెన్షన్ పడకండి. మీరు ఆడిటర్ గారిని కలిసి మీ పని చూసుకోండి. నేను ఎలాగో అలా ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తాను, పాడుతాను. సరేనా? ఓకే శ్యామ, జాగ్రత్త. అలాగే అఖిల్ బాబు. శ్యామ, ఇదిగో కృష్ణ తులసి ఫోన్. జాగ్రత్త, ఇది నీ దగ్గరే పెట్టుకో. మీరు తెల్లవారుజామున లేవాలి కదా, పడుకోండి. గుడ్ నైట్ శ్యామ. గుడ్ నైట్. ఏంటి అఖిల్ బాబు, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఈ రైస్ మిల్లు అమ్మకానికి పెట్టారంట శ్యామ. వీలైతే కొందా ఉన్నారు డాడీ. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. రా. కుదరదు.
మీరు చూసినా కూడా ఈ మిల్లు మీరు కొనలేరు. ఎందుకు కొనలేం? ఇది మా అన్న కొనాలని ఫిక్స్ అయిపోయాడు. మా అన్నకెవరో పోటీ రాకూడదు. వస్తే ఏం చేస్తారు? పచ్చడి చేస్తాం చేస్తాం చేస్తాం. అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, లేవండి. ఏంట్రా లుక్కు, కొడతావా? వాసివాడి తస్సదియా, కొడతావా అని అడిగా కూడా కొట్టకుండా ఎలా ఉంటానురా? రేయ్! వాసివాడి తస్సదియా, పారిపోయారు ఎదవలు. ఏంటి అఖిల్ బాబు, మీరేంటి ఆ ఫైటింగ్ ఏంటి? నీలాంటి పుట్కి పక్కనుంటే అలాగే ఫైట్ చేస్తానే పుట్కి. ఏంటండి ఇలాగెళ్తున్నారు? ఏయ్, నీ సన్నటి నడుము చూస్తే గిల్లకుండా ఎలా ఉంటానే పుట్కి. నీ అందాల చెక్కిళ్ళు చూస్తే చిటుకేయకుండా ఎలా ఉంటానే పుట్కి. 16 అణాల తెలుగు పడుచుని ఓ పట్టు పట్టకుండా ఎలా ఉంటానే పుట్కి. ఏంటండి ఇది? పుట్టికి పుట్టికి అంటూ ఇలా పుట్టుకుని హక్ చేసుకుంటున్నారు. అసలు పుట్టికి పుట్టికి అంటే ఏంటి? పుట్కి పుట్కి అంటే పుట్టుకు జర జర డుబుక్కుమే. పుట్టుకు చెరచెర డుబుక్కుమేనా అంటే? కళ్ళు మూసుకో చెప్తా. వాసివాడి తస్సదియా, పుట్టుకు జర జర డుబుక్కుమే.
ఇదేంటి శ్యామ మూడ్ ఆఫ్ లో ఉంది కదా అని చెప్పి బంగారాజు సినిమాకి తీసుకెళ్తే ఆ బంగారాజు నా కల్లోకి వచ్చాడేంటి? వా శివాడి తస్. ఏంటి ఇంకా కృష్ణ తులసి రాలేదు? అదిగో వచ్చింది మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మహాలక్ష్మి మహాలక్ష్మి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఏంటలా చూస్తున్నావు? నీకిలా స్వాగతం పలుకుతున్నావేంటా అనా? మీలాంటి గొప్ప వాళ్ళకి ఇలాగే స్వాగతం పలకాలి. కృష్ణ తులసి, నీకో విషయం తెలుసా? ప్రపంచంలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ మూసేస్తున్నారు. హాస్పిటల్స్ ప్లేస్ లో పాముల పుట్టలు పెడుతున్నారంట. పుట్టలో నుంచి పాము కమింగ్, నుదుటిన బొట్టు పెట్టింగు, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వింగ్. సోషల్ మీడియాలో నీ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోకి చాలా వ్యూస్ వచ్చుంటాయి. మీకు ఫ్యాన్స్ కూడా పెరిగిపోయి ఉంటారు. కృష్ణ తులసి, ఇంతకీ నువ్వు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పాము చేత అలా బొట్టెందుకు పెట్టించుకున్నావు? నాగదోషం వల్ల మీకు పిల్లలు పుట్టడం లేదా ఏంటి? అదేం లేదండి, అది నాగ సౌభాగ్య వ్రతం. ఆ పాము నుదుటి మీద బొట్టు పెట్టింది కాబట్టి సరిపోయింది. అదే కాటేసుంటే నీ సౌభాగ్యం సంగతి దేవుడెరుగు. నువ్వే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్లేదానివి. ఏంటి మేడం ఇది? ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. ఏమిటి వాళ్ళ నమ్మకాల మీద జోకులు వేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా మేడం. ఏదో సరదాగా అంటేనే మనోభావాలు దెబ్బతింటాయా? ఒక్క ఈవిడ గారి మనోభావాలే దెబ్బతింటాయా? పాము మనోభావాలు కూడా దెబ్బతింటాయా? అది కాదు మేడం, ఇలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని. నువ్వు ఇలా మాకు ఎదురు సమాధానం చెప్తే మేం ఫీల్ అవుతాం. అప్పుడు మీ మనోభావాలు ఒక్కటే దెబ్బతినవు, మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అంటే మీ ఉద్యోగాలు పోతాయి. అమ్మో, నా ఉద్యోగం పోకూడదు. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ఉద్యోగం పోయిందంటే నేను అప్పు తీర్చలేను. ఇలాంటివి సరదాగా తీసుకోవాలే గాని సీరియస్ గా తీసుకోకూడదు. కృష్ణ తులసి గారు, మీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మాకు పార్టీ ఇవ్వలేదు కదా, ఎప్పుడిస్తారు? ఇస్తానండి. ఎప్పుడిస్తారు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇస్తుంది. ఇప్పటికిప్పుడు పార్టీ అంటే పార్టీ అంటే స్టార్ హోటల్ కి తీసుకెళ్లి పార్టీ ఇచ్చేంత రేంజ్ కాదు కదా నీది. జస్ట్ టీ పార్టీనే కదా, టీ ఇస్తే సరిపోతుంది. టీ ఇవ్వడం అంటే మన మిషన్లో టీ పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, బయట టీ పట్టుకొచ్చి ఇవ్వాలి. లింగన్, కొంచెం బయటికి వెళ్ళి టీ తీసుకొస్తారా?
వాడెలా తెస్తాడు? వాడు నిన్న బైక్ మీద నుంచి పడ్డాడంట. కాలు నొప్పిగా ఉందంట, నడవలేడంట. అబ్బా, అవును నొప్పి, నేను అస్సలు నడవలేను. అమ్మా, అబ్బా. నువ్వే కిందకెళ్ళి టీ స్టాల్కెళ్ళి టీ పోయించుకొని వచ్చి మా అందరికీ సర్వ్ చేయి, ఓకే? ఏంటి అలా చూస్తున్నావు? టీ స్టాల్కి వెళ్ళొస్తే నీ ప్రెస్టేజ్కి భంగం కలుగుతుందా? ఓ, అదేం లేదు మేడం. అయితే అక్కడ టీ గ్లాసెస్ ఉన్నాయి, తీసుకెళ్ళి టీ పట్టుకురాపో.